హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసి మనకైతే రీసెంట్‌గా థియేటర్‌లోకి రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. లైక్ మనకు 'పెద్ది' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ ఈ మూవీ రివ్యూ కూడా చెప్తాను. సో, మూవీనైతే చూడడానికైతే వెళ్ళాను. సో, మూవీ నాకెలా అనిపించిందో వీడియోలో అయితే చెప్తాను. సో, ఇంకా మనకు చాలా మూవీస్ ఓటీటీ రిలీజ్డ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పైన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నెంబర్ 1 మా బ్యాన్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ 2 కూడా మనకైతే యూట్యూబ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారంటే ఈ మూవీని వచ్చేసి మనకైతే రేపటి నుంచెల్లి అంటే జూన్ 5వ తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు మా బ్యాన్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ 'ది బాయ్స్' మూవీ. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. సో, ఈ సిరీస్‌కి అయితే మనకు చాలా గట్టి ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో, ఫైనల్ సీజన్ అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ జూన్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే కావట్లేదు గానీ, సో, మనకైతే నెక్స్ట్ మంత్ జూలై నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకు జూలై మంత్‌లో ఏ డేట్‌న రిలీజ్ అవుతుందంటే మనకు జూలై 22 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు 'ది బాయ్స్' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది ఓటీటీలోకి. నెంబర్ 3 ద పిరమిడ్ స్కీమ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీని కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకొస్తున్నారు. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుందంటే రేపటి నుంచెల్లంటే మనకు ఈ జూన్ 5వ తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ద పిరమిడ్ స్కీమ్ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైతే చూస్తున్నారు ఉంటే మనకు రేపటైతే వచ్చేస్తుంది. చూసేయండి, మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 4 హార్ట్ బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, సీజన్ 3 మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో, సీజన్ 3 ఓటీటీ రైట్స్ కూడా మనకి యాజ్ యూజువల్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకుంటారు. సో, వేరే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కూడా తీసుకోవడానికైతే ట్రై అయితే చేయరు. ఎందుకంటే మనకు ఆ సిరీస్ మొత్తం దాంట్లోనే రిలీజ్ అయితే అవుతుంది జియో హాట్‌స్టార్‌లో. సో, ఈ మూవీ వచ్చేసి ఎప్పటినుంచి రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంటుంది. అదే సిరీస్ నుంచెల్లయితే సీజన్ 3 వచ్చేసి మనకైతే ఈ జూన్ 25 నుంచెల్లయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ సీజన్ 1, సీజన్ 2 చూసి మనకు సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే ఈ జూన్ 25 నుంచెల్లయితే పక్కాగా అయితే మనకు రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 5 హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి మనకైతే సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. సో, సీజన్ 3 నుంచెల్లి మనకి టీజర్ అండ్ ట్రైలర్ అయితే 2 అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే స్ట్రీమింగ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ జూన్ మంత్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. సో, ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఈ జూన్ 25 నుంచెల్లి వచ్చేసి మనకైతే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ వచ్చేసి మనకైతే రిలీజ్ అయితే అవుతుంది. సో, పక్కాగా అయితే మనకు తెలుగులో లాంగ్వేజ్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో, ఇక ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే అండ్ సీజన్ 1, సీజన్ 2 చూసి సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఈ జూన్ 25 నుంచెలైతే పక్కాగా అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నెంబర్ 6 అకిరత్ ది మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి హీరోగా వచ్చేసి టొవినో థామస్ గారైతే యాక్ట్ చేశారు. అండ్ ఇదొక మలయాళం మూవీ. సో, మలయాళంలో అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో, మన తెలుగులో వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మన తెలుగులో వచ్చేసి సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే సన్నెక్స్ వాళ్ళైతే కాకుండా మనకైతే సోనీ లివ్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళు తెలుగులో వచ్చేసి డైరెక్ట్ డబ్బింగ్ చేసి మన డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది. సో, మనకైతే మనకు జూన్ 11వ తారీఖు నుంచెలైతే పక్కాగా అయితే మనకు ఈ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్‌లో అండ్ మలయాళం లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఎమిలీ ఇన్ పారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి సీజన్ 5 అయితే మనకు లాస్ట్ ఇయర్ అయితే రిలీజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, ప్రతి ఇయర్‌కి ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తూ వస్తున్నారు. సో, ఈ ఇయర్ మనకు సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మనకి రిలీజ్ కావడానికి చాలా మంత్స్ ఉన్నా గానీ మనకైతే ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే చేసేస్తున్నారు. సో, వెబ్ సిరీస్ నుంచెల్లి. సో, మనకి సీజన్ 6 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు ఇయర్ 2026 మనకు డిసెంబర్ 18 నుంచెల్లి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, డిసెంబర్‌లో రిలీజ్ అయిన మూవీకి మనకైతే జనవరిలోనే మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. సో, చెప్పిన డేట్‌కి అయితే బరాబర్‌గా అయితే మనకు వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్‌ఫ్లిక్స్‌లో. నెంబర్ 8 సూర్య అండ్ త్రిష గారి కాంబినేషన్‌లో వచ్చిన 'వీరభద్రుడు' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్‌గానే థియేటర్స్ 300,00,00,000 అయితే కలెక్ట్ చేసి మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో, మన తెలుగులో అయితే చెప్పుకోదగ్గ హిట్ అయితే కాలేకపోయింది కానీ మనకు ఒరిజినల్ లాంగ్వేజ్ తమిళ్‌లో వచ్చేసి మనకైతే 300,00,00,000 అయితే కలెక్ట్ అయితే చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో, అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో, ఈ మూవీ నుంచెల్లి. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. సో, వాళ్ళు మనకి రీసెంట్‌గానే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే
అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. జూన్ 12 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ 'వీరభద్రుడు' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే మన తెలుగు ఆడియన్స్ అయితే నాకు తెలిసి చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. ఎందుకంటే థియేటర్‌లో అయితే చూడకుండా మనకు ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు ఈ జూన్ 12 నుంచెలైతే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. నెంబర్ 9 ధ్రువ సర్జా గారు హీరోగా యాక్ట్ చేసిన 'కేడీ ది డెవిల్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. సో, మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు ఈ మూవీ కోసం. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుందని. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో, అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో, రేపటి నుంచెలైతే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. రేపటి నుంచెలంటే మనకు ఈ జూన్ 5 నుంచెలైతే మనకు కన్ఫర్మ్‌గా అయితే 'కేడీ ది డెవిల్' మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది మన తెలుగు లాంగ్వేజ్‌లో. నెంబర్ 10 'అవతార్ ఫైర్ అండ్ హ్యాష్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ చాలా రోజులైతే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది చాలా ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీని మిస్ అయిన వాళ్ళు థియేటర్‌లో వచ్చేసి మనకైతే ఇప్పటిదాకా 4, 5 మంత్స్ అయితే అవుతుంది ఈ మూవీ థియేటర్ రిలీజే. సో, ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికైతే సిద్ధంగా అయితే ఉంది మన ఇండియాలో వచ్చేసి. సో, మన ఇండియాలో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో, జూన్ 24 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే 'అవతార్ ఫైర్ అండ్ హ్యాష్' మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మన ఇండియాలో ఎన్ని లాంగ్వేజ్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది ఈ మూవీ. నెంబర్ 11 మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'దృశ్యం 3' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. సో, యాక్చువల్‌గా 'దృశ్యం 1 అండ్ 2' అయితే ఎప్పుడో అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో, మన తెలుగులో కూడా డబ్ అయితే జరిగాయి. సో, ఈ మూవీ వచ్చేసి మన తెలుగులో వచ్చేసి విక్టరీ వెంకటేష్ గారు అయితే యాక్ట్ చేసి మనకైతే 1 అండ్ 2 అయితే యాక్ట్ చేశారు. సో, ఈ 3 వచ్చేసి మనకైతే వాళ్ళు మనకు ఫస్ట్ మళ్ళీ తమిళ్‌లో రిలీజ్ చేయకుండా మనకు సో, మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే వాళ్ళే డబ్ చేసి ఈసారి మనకైతే రిలీజ్ అయితే చేయడమే జరిగింది. సో, యాజ్ యూజువల్ మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా రిలీజ్ అయితే అయింది గానీ, మనకు తెలుగులో అయితే చెప్పుకోదగ్గ రెస్పాన్స్ అయితే తెచ్చుకోలేకపోయింది మూవీ. సో, తర్వాత అయితే మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది అదర్ లాంగ్వేజ్‌లో. సో, ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళొచ్చి మనకైతే జూన్ 20 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకి 'దృశ్యం 3' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు మల్టిపుల్ లాంగ్వేజ్‌లో. నెంబర్ 12 'పెద్ది' మూవీ. సో, రామ్ చరణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా ఉందని నాకు ఎలా అనిపించిందనేది మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను. సో, ఈ మూవీనైతే నేను ఫస్ట్‌గా అయితే నేను ప్రీమియర్‌గా చూసిన మూవీ ఫస్ట్ మూవీ ఇదే. సో, నేను ఎక్కువ టికెట్ రేట్ పెట్టిన డబ్బులు పెట్టి చూసిన మూవీ కూడా ఇదే. నేనైతే ఇంతవరకైతే నేను ఏ మూవీ కూడా నేనైతే ముందైతే చూడడానికైతే వెళ్ళలేదు. సో, ఈ మూవీనైతే నిన్న నైట్‌నైతే వెళ్ళడానికైతే వెళ్ళాను. సో, వర్షంలో తడుచుకుంటూ అయితే వెళ్ళాము. సో, మా సైడ్ అయితే వర్షం అయితే పడింది. సో, దాంట్లో తడుచుకుంటూ కూడా నేనైతే మూవీనైతే వెళ్ళాను. సో, మూవీ ఎలా అనిపించిందంటే నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు బాగానే ఉంది. సో, సెకండ్ హాఫ్‌లో కూడా మనకైతే మంచి పాయింట్‌తోనే స్టార్ట్ అవుతుంది. సో, కొంచెం కొంచెం లోపోగానే లాగ్ అనిపిస్తుంది మూవీ అయితే. సో, ఇక సాంగ్స్ విషయానికొస్తే మనకైతే ఈ 'చికిరి చికిరి రై రై రారా హల్లోల్లో' ఈ 3 సాంగ్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ 'మస మస' సాంగ్ కూడా బాగుంటుంది. కానీ క్లైమాక్స్‌లో అయినా మనకైతే ఇంకో 2 సాంగ్స్ ఉంటాయి. అయి అంతలా నాకైతే ఎక్కలేదు. సో, ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయానికొస్తే మనకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్రతి చోట కూడా ఇచ్చి పడేసాడని చెప్పుకోవచ్చు. సో, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఈ మూవీ వచ్చి ఓవరాల్‌గా అయితే చాలామంది అయితే నెగెటివ్ రివ్యూస్ అయితే ఇస్తున్నారు కానీ, సో, మూవీ పర్లేదు. సో, చూడొచ్చు. సో, తప్పకుండా థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో, ఇక ఈ మూవీ ఓటీటీ విషయానికొస్తే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళైతే ఓటీటీ రైట్స్‌ని అయితే తీసుకోవడమే జరిగింది. సో, ఓటీటీలోకి అయితే మనకి మూవీ 1 మంత్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, మాక్సిమం ఈ జూన్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే కాదు. ఎందుకంటే పెద్ద మూవీ కాబట్టి ఇక మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేయదు. సో, జూలై మంత్ మనకు నుంచెల్లైతే జూలై ఫస్ట్ వీక్ నుంచెల్లైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, సక్సెస్‌ఫుల్‌గా థియేటర్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు థియేటర్‌కెళ్ళి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి మూవీని. సో, ఈ 12 మూవీస్‌లో మీరు ఏ మూవీ కోసం ఎగరుగా వేచినా తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో, నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. సో, ఇక నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో, తప్పకుండా ఇక నుంచి మనకైతే రెగ్యులర్‌గా వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఆ వీడియోస్ మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్.